తదుపరి రాశి మన వృషభ రాశి గురించి తెలియజేస్తారా? తప్పకుండా అండి. వృషభం వారికి కనుక చూసుకుంటే ఫస్ట్ మనం దీనికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు అసలు పంచాంగంలో ఎలా ఇచ్చారనేది చూద్దాము. ఓకే. అది కనుక చూసుకుంటే 5, 14, 5, 4గా ఉందండి. 5, 14 అంటే ఆదాయం 5, వ్యయం 14, అంటే ఖర్చు 14 చూపిస్తుంది. ఇప్పుడు చాలామంది ఏంటి చూడగానే ఫస్ట్ ప్యానిక్ అయిపోతారు. అయ్యో ఏంటిది 5 లక్షలు వస్తే 14 లక్షలు ఖర్చు పెట్టాలా? అదేవిధంగా మనల్ని మెచ్చుకునే వాళ్ళ సంఖ్య 5 ఉంటే అవమానించే వాళ్ళ సంఖ్య 4 ఉంది. ఇది పర్లేదు కొంతవరకు. బట్ అవమానించే వాళ్ళ సంఖ్య ఎలా తగ్గించుకోవాలి? ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మీ పర్సనల్ చార్ట్లో కనుక మీకు ధనయోగ మహాదశలు నడిచేటప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తున్న 5, 14 ఉన్నా మీకు ధనయోగం ఉన్నప్పుడు సపోర్ట్ చేస్తుంది. సో ఫస్ట్ మీకు ధనయోగ దశలు నడుస్తున్నారో చూసుకోండి. రెండవది మరి దీన్ని మార్చుకోవడం ఎలాగా అంటే వృషభం వారు ఫైనాన్షియల్గా బాగా గ్రోత్ రావాలి అంటే ఓం నమో నారాయణాయ అనే మంత్రం కానీ దక్షిణామూర్తి స్తోత్రాలు కానీ ఎక్కువగా చేయాలి. అలాగే కందులు ఎంత దానంగా ఇస్తూ ఉంటే అంత ఖర్చు తగ్గుతుంది. అదేవిధంగా వీళ్ళు ఎంత రాజరాజేశ్వరి అమ్మవారి స్తోత్రాలు వినడం కానీ చేయడం కానీ చేస్తుంటే అవమానించే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది. అలాగే జూన్ తర్వాత నుంచి కొంచెం గోవులకి అరటికాయలు తినిపిస్తుంటే కూడా అవమానించే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది. ఇది ప్రతిదీ కూడా రెమెడీ అండి. మనం ఎలా అయితే బాడీలో పలానా ప్రాబ్లం వచ్చిందనగానే ట్యాబ్లెట్ వేసుకోగానే మనకు క్లియర్ అవుతుంది కదా, ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే. ఇక వీరికి గ్రహస్థితిని బట్టి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి ఏంటనేది చెప్పేది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. ప్రధానంగా ఇక్కడ ఏంటంటే వృషభం వారికి ఏకాదశంలో శని ఉన్నాడు. ఒక రకంగా 11వ స్థానంలో శని ఉండడం చాలా మంచిది, అన్ని రకాల లాభాలు ఇస్తాడు ఇక్కడ. అయితే ధనస్థానంలో ఎప్పుడైతే గురువు ఉన్నాడో ఇది ఫైనాన్షియల్ గ్రోత్ పెంచుతూ కొన్ని ఫ్యామిలీ బిజినెస్లు ఉంటాయి చూసారా, ఆ ఫ్యామిలీ బిజినెస్ రిలేటెడ్గా కొన్ని ఘర్షణలు కూడా ఇస్తాడు ఫ్యామిలీతో. కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి చూసారా, ఈ సంవత్సరం కొంచెం ఏర్పడుతుంది. కాకపోతే వీళ్ళు ఏంటంటే ముఖ్యంగా విద్యార్థులు ఎడ్యుకేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకంగా విద్యార్థులు పెద్దవాళ్ళు ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు ప్రధానంగా మంగళవారము, ఆదివారము అవాయిడ్ చేయాలి ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు. 4వ స్థానంలో కేతు ఉన్నాడు కదా, దానివల్ల సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి జూన్ నుంచి చాలా బాగుంది. సంతాన అభివృద్ధి, సంతానం కోసం చేసే ప్రయత్నము, అదేవిధంగా జూన్ వరకు కొంచెం ఫ్రెండ్స్తోనే అవుతున్న సహకారాలు కూడా ఉంటాయి. అదేవిధంగా లోన్ కూడా జూన్ లోపల బాగా లభిస్తుంది వీళ్ళకి. కాకపోతే వివాహం కోసం చేసే ప్రయత్నం మాత్రం జూన్ తర్వాత ఎక్కువగా ఉంది. జూన్, జూలై నుంచి ఎప్పుడైతే గురువు 3వ స్థానంలోకి వెళ్ళి 7వ స్థానాన్ని చూస్తాడో అక్కడి నుంచి బాగుంటుంది. సాఫ్ట్వేర్ రంగాలు, ఏఐని ఇప్పుడు కొత్తగా మనకి ఏఐ వచ్చింది, ఆ విద్యలు నేర్చుకుని దానికి సంబంధంగా ఏదైనా నేర్చుకోవడానికి చాలా బాగుంది. అదేవిధంగా రీసెర్చ్ డిపార్ట్మెంట్, రీసెర్చ్ రంగాల్లో ఉంటారు కొంతమంది ఈ సాఫ్ట్వేర్లోని, ఆ రంగాల్లో ఉండేటువంటి వారికి విదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగం చేయడానికి, విదేశీ కంపెనీస్తో ఇక్కడి నుంచే టైప్ అయ్యి కొన్ని ఉద్యోగాలు అవి చేస్తుంటారు. అటువంటి వాటికి ఇప్పుడు వీరికి వృషభం వారికి చాలా బాగుంది చెప్పాలంటే. అయితే వీరికి ఏంటంటే మెయిన్గా నేను ఇందాక చెప్పినట్టుగా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు ఒకటి కొంచెం జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు ప్రాపర్టీ విషయంలోని. అండ్ అలాగే విష్ణు సహస్రనామాలు ఎక్కువగా వినడం కానీ చదవడం కానీ చేస్తుంటారు. మెయిన్గా విష్ణు సహస్రనామాలు ఇది కనుక చేస్తూ ఉంటే సరిపోతుంది. అదేవిధంగా ఎవరైనా ముఖ్యంగా జాబ్ సంబంధించిన విషయంలో ఒక్కోసారి ఎలా ఉంటుందంటే ఏంటోనండి జాబ్ ఇస్తా అంటున్నారు కానీ ఏం చెప్పట్లేదు, ఇవి జరుగుతాయి. ఎందుకంటే దశమంలో రాహు ఉన్నప్పుడు. అలాంటప్పుడు ఏదైనా ఒక అమావాస్య చూసుకొని పితృదేవతలకని స్వయంపాకం కనుక ఇచ్చినట్లయితే ఖచ్చితంగా వీళ్ళకి ఈ జాబ్ రిలేటెడ్ సంబంధించిన కన్ఫ్యూజన్ ఏదైతే ఉందో ఆ కన్ఫ్యూజన్ అనేటువంటి తొలగిపోవడం జరుగుతుంది. దీంతోపాటు ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః అనే మంత్రం చేసుకోవచ్చు. కాకపోతే ఇందాక నేను 4లో కేతు ఉన్నందుకు కొంచెం ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్పాను కదా, కానీ కొన్నిసార్లు తప్పదు ఈ రైతులకు కానీ. ఎందుకంటే ఈ ల్యాండ్కి సంబంధించిన వర్క్స్ చేసేవాళ్ళు తప్పనిసరి వీళ్ళు ముందుకు అడుగు వేయాలనుకున్నప్పుడు గణపతిని ఆరాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఈ ఆటంకాలు అనేటువంటి వీళ్ళకి రాకుండా ఉంటాయి. అయితే గురువుగారు ఇప్పుడు నవనాయకులు అంటారు కదా, అవునండి. ఈ నవనాయకుల మీద ఆధారపడే మన ప్రపంచ పరిస్థితులు, దేశ కాలమానం అన్నీ ఉంటాయి కదా. అవునండి. సో ఈ నవనాయకుల వల్ల ఎలా ఉండిపోతుంది ఈ రాబోయే కొత్త సంవత్సరం? తప్పకుండా దీనికి రాజు, మంత్రి, సైన్యాధిపతి, శస్యాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి అని ఇట్లా ఉంటారు. 9 మంది ఉంటారు. అయితే వీళ్ళు ఒక్కొక్క రోల్ ప్లే చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా కూడా రాజు కనుక గురువు అయితే చాలా మంచిదని చెప్తారు ఆ సంవత్సరం. కానీ ఈ సంవత్సరం అలా కాదు. ఎందుకంటే గురు రాసులు పాడైనందుకు రాజు గురువు అయినప్పటికీ ఎక్కువ మారణ హోమాలు, గొడవలు. ఎందుకు గొడవలు? రాజు గురువుకి ఎందుకు గొడవలు అనుకోవచ్చు. మంత్రి కుజుడయ్యాడు అంటే ఆలోచనాకారకుడు కుజుడయ్యాడు. ఇప్పుడు ఏదైనా గొడవ వస్తే మనం ప్రశాంతంగా ఉంటే ప్రశాంతంగా మాట్లాడతాం, అది అగ్రెసివ్గా ఉంటే
ఫస్ట్ కొట్టేస్తాం వెళ్ళిపోయి. అవును అవును ఎందుకు అంటే ఆ అగ్రెసివ్ నేచర్లో మనం ఉన్నాం కాబట్టి, అగ్రెసివ్గా ఉన్నాం కాబట్టి ఆ ప్రభావం చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే రాజు గురువు అయినప్పుడు ఏంటంటే దేశపాలనా పరిస్థితి మీద చెప్తూ ఉంటుంది. అయితే ఈసారి గురువు యొక్క స్వరూపం మారిపోయింది కాబట్టి చిన్న చిన్న విషయాలకే మిస్కమ్యూనికేషన్స్, గొడవలు, ఈ ముఖ్యంగా ఈ యుద్ధాలు ఇంకా పెరగడం, ఓకే పెరిగి తద్వారా యుద్ధ విమానాలు ఎక్కువగా డెస్ట్రాయ్ అవ్వడం, కొన్ని వాయు సంబంధించిన ఇబ్బందులు రావడం, సడన్గా క్రాష్ అవ్వడం, షేర్ మార్కెట్ క్రాష్ అవ్వడము, లేకపోతే ఇంటర్నెట్ క్రాష్ అవ్వడము, శాటిలైట్స్ కొన్ని సడన్గా పనిచేయకపోవడము, సిగ్నల్స్ కట్ అవ్వడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా కాస్త యుద్ధాలు కూడా పెరుగుతాయి. చిన్నగా ఏముండదు, చాలా పెద్ద స్థాయిలో ఉంది యుద్ధాలు చెప్పాలంటే, ఎందుకంటే మంత్రి కూర్చుడైనందుకు. అలాగే సేనాధిపతి చంద్రుడయ్యాడు. సేనాధిపతి చంద్రుడైనప్పుడు ఏమవుతుందంటే ఒక్కోసారి ఒక మనిషి కొట్లాడితే మనం అది పర్ఫెక్ట్ రీజన్ ఉందనుకోండి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, బాహుబలి సినిమాలో వాడు ఫైట్ చేస్తుంటాడు, అది మనకి తల్లి కోసం పోట్లాడుతున్నాడు కరెక్ట్ అనిపిస్తుంది. కొన్ని సినిమాల్లో కామెడీగా కొట్టుకుంటూ ఉంటాడు, ఏంట్రా ఇక్కడ ఎందుకు ఫైట్ పెట్టాడు, ఇప్పుడు అవసరమా ఎలివేషన్ అనిపిస్తుంది. అట్లా ఏంటంటే చంద్రుడు సేనాధిపతి అవుతున్నప్పుడు ఏమవుతుందంటే అసలు అవసరమా, వీళ్ళు ఎందుకు గొడవలు పెట్టేసుకుంటున్నాయి దేశాలు, చిన్నపిల్లల్లాగా ఉన్నారేంటి వీళ్ళు, వాడేదో అనగానే వీడు వెళ్ళిపోయి యుద్ధం వేసేస్తున్నాడు, వీడు రైఫిల్ వేసేస్తున్నాడు, అలాగ అనిపిస్తూ ఉంటుంది మనకి సేనాధిపతి చంద్రుడైనందుకు. అండ్ అలాగే సస్యాధిపతి అంటారు, అంటే క్రాప్స్, పంట సంబంధించిన బాగు ఉంటాయి, కొన్ని పంటలు విపరీతంగా డిస్టర్బ్ కూడా అవుతాయండి. క్రాప్స్ కారకుడు గురువు అయ్యాడు కాబట్టి ఈ సంవత్సరం, అంటే గురువుకి శుక్రుడికి ఇద్దరికి వచ్చింది కాబట్టి ఆ రకంగా ఉంటుంది. అదేవిధంగా ధాన్యాధిపతి కూడా బుధుడయ్యాడు. ధాన్యాధిపతి బుధుడైనందుకు ఏంటంటే విపరీతమైన కమర్షియాలిటీ ధాన్యానికి పెరుగుతుంది. పప్పులు ఉప్పుల రేట్లు మనం ఎప్పుడూ ఊహించనట్టుగా, ఎప్పుడూ చూడలేదు ఇంత రేట్లు అనేటువంటిగా చూస్తాం మనం, పప్పులు ఉప్పులు ఇవన్నీ కూడా. అంటే మనం తినే ధాన్యపు సంబంధించిన విషయంలో చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా ఈ సంవత్సరం మీరు చూడండి, ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ పోయాయి కాబట్టి ఇవి ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి శుభ్రంగా 10 ఎకరాలు లీజు తీసుకొని నేను సాగు చేసుకుంటాను దాంట్లోకి వెళ్ళిపోతారు. ఓకే. అండ్ అలాగే అర్ఘ్యాధిపతి అంటారు, అంటే ప్రైజెస్ ఎలా ఉంటాయి చంద్రుడికి వచ్చింది. చంద్రుడు ఒకరోజు నీచపడితే ఇంకో రోజు ఉచ్చ పొందుతాడు, ఇంకో రోజు పాపగ్రహంతో ఉంటే డౌన్ అయిపోతాడు, శుభగ్రహంతో ఉంటే బాగా పెరిగిపోతాడు. చంద్రుడికి ఏంటంటే సిచ్యువేషన్స్ని బట్టి మన మైండ్ మారిపోద్ది. చూసారు, మన మైండ్ ఎలా ఉంటుంది, మనసు బాగుంది సిచ్యువేషన్, మన మనసు ఆనందంగా ఉంటుంది, సిచ్యువేషన్ బాగాలేదు మనసు ఆందోళనగా ఉంటుంది. అంటే మనసు కంటూ సపరేట్గా ఏముండదు, సిచ్యువేషన్ బట్టి మనసు స్పందిస్తూ ఉంటుంది. అలాగే ఈ ప్రైజెస్ కారకుడు చంద్రుడు అయ్యాడు కాబట్టి ఇవాళ ఉన్న రేటు రేపు ఉండదు, రేపు ఉన్న రేటు వారానికి ఉండదు, వారానికి ఉన్న రేటు మళ్ళీ ఆ పై వారం ఉండదు. ఆ రకంగా రేట్స్ మారిపోతూ ఉంటాయి. ఈ సంవత్సరం మీరు అది చూస్తారు. అదేవిధంగా మేఘాధిపతి కూడా చంద్రుడు అయ్యాడు. చంద్రుడైనందుకు వర్షాలు బాగా పడతాయి. కాకపోతే కొన్ని దేశాల్లో అసలు ఇది నిజం మేఘమా, ఈ యుద్ధం వల్ల వచ్చిన మేఘమా అన్నట్టుగా ఉంటుంది. కొన్ని రోజుల పాటు ముసురు పట్టుకున్నట్టుగా ఉంటుంటాయి. కొన్నిసార్లు విపరీతంగా వర్షపాతాలు ఉంటాయి, మంచి కురవాల్సిన ప్లేస్లో మంచి జల్లులు పడతాయి. కాకపోతే కొన్నిసార్లు మాత్రం 10-15 రోజులు అలాగ వర్షం ఉంటుంది, చూసిన మేఘం పట్టేసి అలా కూడా ఉంటుంటుంది. ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే రసాధిపతి అంటారు. సో రసాధిపతి అంటే పాలు, నెయ్యి మరియు అదేవిధంగా లోహాలు ఇవన్నిటికి కూడా శని వచ్చింది ఆధిపత్యం. శని రావడం వల్ల, అదేవిధంగా నీరసాధిపతికి ఏమో గురువుకి రావడం వల్ల ఒకసారి ఈ లోహాలు ఇవన్నీ విపరీతమైన రేటు ఉంటే ఒకసారి బాగా తగ్గిపోవడం, అసలు ఏంటి ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఉండడం లోహాల్లో, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి.